ఈ జీవులు చాలా చిన్నవి మరియు అవి మనం కంటికి మామూలుగా కనిపించవు. వాటిని సూక్ష్మ జీవులు అని అంటారు. వాటిని మనం సూక్ష్మదర్శిని సహాయం ద్వారానే చూడగలము. సూక్ష్మదర్శిని అంటే ఏంటి? సూక్ష్మదర్శిని ఒక దృష్టికి సంబంధించిన పరికరము. దీనిని చిన్న చిన్న జీవులను వేటినైతే మనం మామూలు కళ్ళతో చూడలేమో వాటిని చూడుట కొరకు ఉపయోగిస్తాము. దీనికి చాలా శక్తివంతమైన చిన్న వస్తువులను పెద్దవిగా చూపించే అద్దాలు ఉంటాయి. మనం సూక్ష్మదర్శిని ద్వారా చూసినప్పుడు చిన్న వస్తువులు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అద్భుతం! ఎన్ని రకాల సూక్ష్మజీవులున్నాయి? సూక్ష్మజీవులు 3 రకాలు. అవి వైరస్, బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవా. బాబ్, వైరస్ అంటే కంప్యూటర్ వైరసే కదా? నా కంప్యూటర్కి వైరస్ వచ్చింది. లేదు, అది కంప్యూటర్ వైరస్ కాదు. నేను నీకు ఖచ్చితంగా వైరస్ అంటే ఏంటో చూపిస్తాను. వైరస్ చాలా సామాన్యమైన ఆకారం కలిగి ఉంటాయి. దాని జన్యు పదార్థం ప్రోటీన్ కవచంతో కప్పబడి ఉంటుంది. కొన్ని వైరస్లు కడ్డీ ఆకారంలో కలిగి ఉంటాయి. మరికొన్ని తల మరియు తోక ఉంటాయి. అవి మొక్కలు, జంతువుల కణాల్లో, గాలి మరియు నీటిలో ఉంటాయి. అవి వ్యాధులను కలుగజేస్తాయి. ఇప్పుడు బ్యాక్టీరియా విషయానికి వస్తే, బ్యాక్టీరియా చాలా ఆకారాలలో ఉంటాయి. అవి కడ్డీ ఆకారంలో గుండ్రంగా ఉండవచ్చు. వాటికి చాలా తేలికైన జుట్టు లాంటి ఆకారాలు ఉంటాయి. వాటిని ప్లాజెల్లా అంటారు. వాటిని కదలికకు ఉపయోగిస్తాయి. మనకు కాళ్ళు ఉన్నట్టే. అవి ఆహారం కొరకు మొక్కలు మరియు జంతువులపై ఆధారపడతాయి. అవి గాలి, నీరు, మట్టి, మొక్కలు, జంతువులలో ఇంకా మన శరీరంలో కూడా నివసిస్తాయి. మన శరీరంలోనా? ఓ దేవుడా! బాధపడొద్దు. కేవలం మంచి బ్యాక్టీరియా మాత్రమే ఉంటాయి. చెడ్డ వాటిని మన శరీరమే చంపేస్తుంది. ఇప్పుడు చివరి రకం ప్రోటోజోవా. ప్రోటోజోవాలు ఏకకణ జీవులు. అవి నీటిలో, మట్టిలో, మొక్కలు, జంతువుల శరీరంలో ఇంకా మన శరీరాలలో కూడా నివసిస్తాయి. వాటికి సూడోపోడియా, సిలియా మరియు ప్లాజెల్లా వాటి కదలిక కొరకు ఉంటాయి. అవి వాటి ఆహారం కొరకు ఇతర జీవుల మీద కూడా ఆధారపడతాయి. ధన్యవాదాలు బాబ్, నువ్వు చాలా మంచివాడివి.